ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. జనవరి 30, 1925 అమెరికాలోని కెంటుకీ రాష్ట్రం. ఫ్లోయిడ్ కొలిన్స్ అనే ఒక కేవ్ ఎక్స్ప్లోరర్ ఒక గుహని ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఆ గుహ లోపల దారి చాలా సన్నగా ఉంది. ఒక మనిషి నేలకి అతుక్కుని పాకుతూ మాత్రమే లోపలికి వెళ్ళగలడు. ఫ్లోయిడ్ చేతిలో ఒక లాంతర్ పట్టుకుని చీకట్లో ముందుకు పాకుతూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ఆగిపోయాడు. అది ఆ గుహలో అందరూ ఆగే పాయింట్. ఎందుకంటే అక్కడి నుండి దారి మరింత సన్నగా అయిపోతుంది. చాలామంది ఆ పాయింట్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అందుకే ఆ పాయింట్కి టర్న్ అరౌండ్ అని పేరు వచ్చింది. ఆ టర్న్ అరౌండ్ దాటాలంటే కేవలం 9 అంగుళాలు మాత్రమే స్పేస్ ఉన్న ఒక రంధ్రంలోకి దూరాలి. ఎప్పుడు అక్కడి వరకు వెళ్ళి వెనుదిరిగే ఫ్లోయిడ్ ఆ రోజు ఆగలేదు. ఆ రంధ్రంలో దూరి ముందుకి పాకడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గుహ మార్గం మళ్ళీ వెడల్పయింది. ఫ్లోయిడ్ ఒక క్రిస్టల్ ఛాంబర్లోకి చేరుకున్నాడు. ఫ్లోయిడ్ వెతుకుతున్నది అదే. ఆ క్రిస్టల్ ఛాంబర్ ఫ్లోయిడ్ని కోటీశ్వరుని చేయబోతుంది. ఫ్లోయిడ్ సంతోషపడుతూ వెనక్కి తిరిగాడు. అదే చిన్న దారి గుండా బయటకు రావడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే అతని చేతి నుండి లాంతర్ జారిపోయింది. కింద పడి పగిలిపోయింది. గుహ అంతా చీకటి కమ్ముకుంది. ఫ్లోయిడ్ అప్పుడు భూమికి 55 అడుగుల కింద ఒక చిన్న చీకటి సొరంగంలో ఉన్నాడు. కానీ ఫ్లోయిడ్ ఆందోళన పడలేదు. ఇంతకు మునుపు కూడా ఇలాంటి చీకటి గుహల్లో తిరిగిన అనుభవం అతనికి ఉంది. ఫ్లోయిడ్ తన కాళ్లతో నెట్టుకుంటూ ముందుకి కదులుతున్నాడు. అప్పుడు అతని కాలిపైకి ఒక రాయి జారింది. ఫ్లోయిడ్ ఆ రాయి నుండి కాళ్ళు తప్పించాలని ప్రయత్నించాడు. కానీ ఫ్లోయిడ్ ఎంత ప్రయత్నించినా కదలలేదు. ఫ్లోయిడ్ సహాయం కోసం అరిచాడు. కానీ భూమికి అంత కిందున్న ఫ్లోయిడ్ గొంతు ఎవరికీ వినిపించదు. ఫ్లోయిడ్ కాళ్ళ దగ్గర నుండి నీళ్లు కారుతున్నాయి. ఎటు చూసినా చీకటి, చలి, 55 అడుగుల లోతు. ఫ్లోయిడ్ కొలిన్స్ కి జీవన్మరణ పోరాటం అప్పుడే మొదలైంది. అమెరికాలో నేటికి ఈ కథ గురించి వింటే కేవ్ ఎక్స్ప్లోరర్స్ భయంతో వణికిపోతారు. అసలు ఫ్లోయిడ్ కి ఆ తర్వాత ఏం జరిగింది? ఫ్లోయిడ్ కొలిన్స్ ఎవరు? ఎందుకు అసలు ఆ గుహలోకి వెళ్ళాడో అర్థం అవ్వాలంటే 1920లో అమెరికా గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఆ రోజుల్లో అమెరికాలో ఒక ట్రెండ్ ఉండేది. భూమి కింద సొరంగాలు వెతకడం. ఎవరైనా తమ పొలంలో ఏదైనా పురాతన గుహ కనుగొంటే అది టూరిస్ట్ స్పాట్ అయిపోయేది. గుహ చూడడానికి వచ్చే వాళ్ళ దగ్గర టికెట్ రుసుము వసూలు చేసేవాళ్ళు. గుహ ఎంత అందంగా ఉంటే అంత ఎక్కువ మంది వస్తారు, అంత ఎక్కువ డబ్బు వస్తుంది. ఆ రోజుల్లో ఇది అమెరికాలో పెద్ద వ్యాపారం. ఆ సమయంలో ఫ్లోయిడ్ కొలిన్స్కి కూడా ఒక కల ఉండేది. తన దగ్గర కూడా ఒక గుహ ఉండాలని, దాని నుండి బాగా సంపాదించి తన కుటుంబ పరిస్థితులను మెరుగుపరచాలని. దీంతో ఫ్లోయిడ్ మరియు అతని అన్న కలిసి తమ మొత్తం పొలాన్ని తవ్వారు. అదృష్టం కొద్దీ ఒక గుహ కూడా బయటపడింది. కానీ అప్పుడే ఒక పెద్ద సమస్య వచ్చింది. ఫ్లోయిడ్ గుహ మెయిన్ రోడ్కి చాలా దూరంగా ఉంది. మెయిన్ రోడ్ పక్కన ఇప్పటికే చాలా గుహలు ఉన్నాయి. జనం అక్కడికే వెళుతున్నారు. ఫ్లోయిడ్ గుహ వరకు ఎవ్వరూ రావడం లేదు. అప్పుడే ఫ్లోయిడ్కి ఒక ఆలోచన వచ్చింది. మెయిన్ రోడ్ దగ్గర ఉన్న ఒక గుహ యజమాని దగ్గరికి వెళ్ళాడు. నేను మీ గుహను ఒక గైడ్ లాగా విజిటర్స్ అందరికీ చూపిస్తాను అని అడిగాడు. దానికి బదులుగా తనకు లాభంలో కొంత వాటా ఇమ్మని కోరాడు. గుహ యజమానికి ఆ డీల్ నచ్చింది. ఫ్లోయిడ్ గుహ అంతా ఒకసారి తిరిగి చూసి వస్తానని బయలుదేరాడు. ఇద్దరికీ తెలుసు ఆ కేవ్లో ఒక టర్న్ అరౌండ్ పాయింట్ ఉందని. అక్కడ నుండి ముందుకు ఎవ్వరూ వెళ్ళరని. కానీ ఫ్లోయిడ్ అక్కడ ఆగే రకం కాదు. టర్న్ అరౌండ్ దాటిన తర్వాత ఏదైనా క్రిస్టల్ ఛాంబర్ దొరికితే ఆ గుహ విలువ రెట్టింపు అయిపోతుందని అతనికి తెలుసు. ఫ్లోయిడ్ లాంతర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆ గుహలోనే తన జీవితంలో అతిపెద్ద పోరాటం చేయాల్సి వస్తుందని అతను ఊహించలేదు. ఫ్లోయిడ్ గుహలోకి వెళ్ళిన మర్నాడు గుహ యజమాని తన కొడుకుతో అక్కడికి వచ్చాడు. గుహ ప్రవేశ మార్గం దగ్గర ఫ్లోయిడ్ కోటు మరియు టోపీ కనిపించాయి. ఫ్లోయిడ్ ఇంకా లోపలే ఉన్నాడని అర్థమైంది. గుహ యజమాని లోపలికి వెళ్ళి ఫ్లోయిడ్ని పిలిచాడు. టర్న్ అరౌండ్ దాకా వెళ్ళి అరిచాడు. ఆ చిన్న రంధ్రంలో నుండి ఫ్లోయిడ్ గొంతు వినిపించింది. అతను నొప్పితో సహాయం కోరుతున్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఫ్లోయిడ్ కుటుంబానికి తెలియజేశారు. ఫ్లోయిడ్ అన్న హోమర్ వెంటనే గుహ లోపలికి దూరాడు. ఆ చిన్న స్క్వీజ్ పాయింట్ దాటి ఫ్లోయిడ్ దగ్గరికి చేరుకోవడానికి హోమర్కి చాలా గంటలు పట్టింది. ఫ్లోయిడ్ దగ్గరికి వెళ్ళిన హోమర్ అతనికి శాండ్విచ్ మరియు కాఫీ ఇచ్చాడు. తమ్ముడిని ఎలా అయినా బయటకు తీసుకురావాలని చూశాడు. అప్పుడే హోమర్కి ఒక ఆలోచన వచ్చింది. కేవ్ ఎంట్రన్స్ని చెక్కి వెడల్పు చేసి ఫ్లోయిడ్ని బయటకు తీసుకురావాలని అనుకున్నాడు. సుత్తి మరియు శానం తీసుకుని హోమర్ మళ్ళీ లోపలికి వెళ్ళాడు. గుహ గోడల్ని చెక్కడం స్టార్ట్ చేశాడు. కానీ పరిస్థితి మరింత విషమంగా మారింది. పదే పదే కొట్టడం వల్ల గుహ గోడల్లో చిన్న చిన్న పగుళ్ళు వచ్చాయి. గుహ ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఫ్లోయిడ్ దాని కింద నలిగిపోవచ్చు. ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఫ్లోయిడ్ గుహలో చిక్కుకుని అప్పటికే 46 గంటలు అయింది. ఆ గుహ ఎంత ఇరుకుగా ఉందంటే
ఫ్లోయిడ్ కనీసం పక్కకి తిరగడానికి కూడా చోటు లేదు. హోమర్ ఆశ వదిలేసుకున్నాడు. గుహ హైవేకి దగ్గరగా ఉండడంతో జనం తండోపతండాలుగా అది చూడడానికి వచ్చారు. ఫ్లోయిడ్ని బయటకు తీయడానికి సహాయం చేయాలని వాళ్ళకు ఉంది. కానీ ఆ సన్నటి రంధ్రాన్ని చూసి అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఫ్లోయిడ్ కేవ్లో చిక్కుకుని అప్పటికే 71 గంటలు అయింది. హోమర్ తప్ప ఆ రంధ్రంలోకి వెళ్ళటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ అప్పుడే ఒక పిచ్చి రిపోర్టర్ వచ్చాడు. ఫ్లోయిడ్ని ఇంటర్వ్యూ చేయడానికి ఆ 9 అంగుళాల రంధ్రంలో దూరాడు. లోపల రాళ్లు గుచ్చుకుంటున్నా భరిస్తూ ఫ్లోయిడ్ దగ్గరికి వెళ్ళాడు. ఇంటర్వ్యూ తీసుకున్నాడు. బయటకు వచ్చి న్యూస్ పేపర్లో వేశాడు. ఆ న్యూస్ ఇంటర్నేషనల్ సెన్సేషన్ అయిపోయింది. వేలాది మంది అక్కడికి చూడడానికి వచ్చారు. ఫ్లోయిడ్ గుహలో చిక్కుకుని 80 గంటలు అయిపోయింది. ఫ్లోయిడ్ని బయటకు తీయడానికి ఒక కొత్త ప్లాన్ వేశారు. అతని శరీరానికి తాడు కట్టి బయటకు లాగాలి అనుకున్నారు. గుహలో పుల్లీ సిస్టమ్ ఏర్పాటు చేసి ఫ్లోయిడ్ని బయటకు లాగడం స్టార్ట్ చేశారు. ఒకవైపు తాడు ఫ్లోయిడ్ని బయటకు లాగుతుంది, మరోవైపు ఆ రాయి ఫ్లోయిడ్ కాలుని నొక్కుతుంది. ఈ నడుమ ఫ్లోయిడ్ నొప్పితో అరుస్తున్నాడు. అన్నయ్య, తాడుతో లాగడం ఆపండి, నేను 2 ముక్కలు అయిపోతాను అంటూ ఫ్లోయిడ్ బాధతో తన అన్నను కోరాడు. దీంతో ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఫ్లోయిడ్ గుహలో చిక్కుకుని 100 గంటల పైన అయింది. గుహ పైన 10,000 మంది జమ అయ్యారు. అక్కడ ఒక జాతరలాగా ఉంది. కొందరు లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, మరికొందరు తినుబండారాలు అమ్ముకుంటున్నారు. గుహలో చాలా చలి. ఫ్లోయిడ్ని వెచ్చగా ఉంచడానికి లోపలికి ఒక బల్బ్ని పంపారు. ఫ్లోయిడ్ గుహలో చిక్కుకుని 115 గంటలు అయిపోయింది. ఫ్లోయిడ్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఫ్లోయిడ్ని రెస్క్యూ చేయడానికి ఒక బృందం వచ్చింది. వాళ్ళు సిచ్యువేషన్ని చూశారు. 10,000 మంది గుహపైన నిలబడి ఉన్నారు. వాళ్ళ బరువు వల్ల గుహపైన ఒత్తిడి పెరుగుతుంది. రాళ్లు కదులుతున్నాయి. రెస్క్యూ టీం మెంబర్ ఒకరు ఫ్లోయిడ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే లోపల నుండి చిన్న రాళ్లు రాలడం మొదలైంది. ఫ్లోయిడ్ అప్పటికే అర్థం చేసుకున్నాడు. తాను బయటపడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని అతనికి తెలుసు. గుహ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కానీ ఫ్లోయిడ్కి ఒంటరిగా చనిపోవడం ఇష్టం లేదు. ఒంటరిగా అంతసేపు ఒక్కడే ఉండడంతో అతను బాగా భయపడిపోయాడు. అందుకనే ఆ రెస్క్యూ మెంబర్ని తనతో ఉండమని అడిగాడు. తనను నీళ్లు తీసుకురమ్మని అడిగాడు. కానీ ఆ నీళ్లు ఫ్లోయిడ్ కాళ్ల కింద నుండే కారుతున్నాయి. ఇన్ని రోజులుగా ఫ్లోయిడ్ అవే తాగుతున్నాడు. రెస్క్యూ మెంబర్ ఫ్లోయిడ్ ప్లాన్ని అర్థం చేసుకున్నాడు. ఫ్లోయిడ్ తనను కూడా లోపల ట్రాప్ చేసుకోవాలని చూస్తున్నాడని తెలిసి వెంటనే బయటకు పరిగెత్తాడు. అదే క్షణంలో గుహ కూలింది. ఫ్లోయిడ్తో బయట ప్రపంచానికి కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. ఆ రంధ్రం ద్వారా పంపించిన భోజనం కూడా ఇక వెళ్లే అవకాశం లేదు. ఫ్లోయిడ్ని బయటకు తీసుకురావడానికి ఇప్పుడు ఒక్కటే దారి. పైనుండి ఫ్లోయిడ్ ఉన్న ప్రదేశం వరకు ఒక కొత్త సొరంగం తవ్వటం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. హెవీ మెషిన్స్తో తవ్వితే మెషిన్ వైబ్రేషన్స్ వల్ల గుహ పూర్తిగా కూలిపోయే అవకాశం ఉంది. ఫ్లోయిడ్ నలిగిపోతాడు. అందుకనే చేతులతో తవ్వాలని నిర్ణయించుకున్నారు. ఫ్లోయిడ్ దాకా చేరుకోవడానికి దాదాపు 30 గంటల సమయం పట్టవచ్చని అంచనా వేశారు. మరి ఫ్లోయిడ్ అంత సమయం వరకు బ్రతుకుతాడా అనేదే ప్రశ్న. ఫ్లోయిడ్ని వెచ్చగా ఉంచడానికి పంపిన బల్బ్ అయితే ఇంకా వెలుగుతూనే ఉంది. దాని వైర్కి ఒక రేడియో యాంప్లిఫైయర్ని కనెక్ట్ చేశారు. ఫ్లోయిడ్ శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి ఆ యాంప్లిఫైయర్లో ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. సో ఫ్లోయిడ్ ఇంకా బతికే ఉన్నాడు. తవ్వకం మొదలైంది. కానీ 30 గంటలు అని అంచనా వేసిన తవ్వకం 140 గంటలైనా పూర్తి కాలేదు. ఫ్లోయిడ్ గుహలో చిక్కుకుని 220 గంటలు అయింది. కింద ఫ్లోయిడ్ ఆకలితో జీవితం కోసం పోరాడుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ బల్బ్ ఆరిపోయింది. ఫ్లోయిడ్ జీవించే ఉన్నాడా లేదా అనే సిగ్నల్ ఇక రావట్లేదు. అలా 18వ రోజు తవ్వకం పూర్తయ్యేసరికి ఫ్లోయిడ్ వరకు దారి తయారైంది. ఫ్లోయిడ్ అన్న హోమర్ లోపలికి వెళ్ళాడు. ఫ్లోయిడ్ అక్కడే ఉన్నాడు, కానీ ప్రాణాలతో కాదు. ఫ్లోయిడ్ తన జీవితపు అతిపెద్ద పోరాటంలో ఓడిపోయాడు. ఇంతకీ ఫ్లోయిడ్ కాలు చిక్కుకున్న ఆ రాయి ఎంత పెద్దదో తెలుసా? 27 కిలోలు. అది రాయి కూడా కాదు, మట్టి. కానీ ఆ గుహ అంత టైట్గా ఉంది కాబట్టి ఫ్లోయిడ్ ఆ చిన్న మట్టి ముద్దని కదపలేకపోయాడు. ఆ మట్టి అక్కడ శతాబ్దాల నుండి ఫ్లోయిడ్ కోసమే ఆగినట్టు ఆ సన్నివేశం కనిపించింది. ఫ్లోయిడ్ చనిపోయిన తర్వాత కూడా ఈ కథ ఆగలేదు. ఫ్లోయిడ్ని మొదట్లో అక్కడే వదిలేశారు. కొన్ని నెలల తర్వాత బాడీ బయటకు తీశారు. ఫ్లోయిడ్ని ఆ గుహలో ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా డిస్ప్లే చేశారు. గ్లాస్ కేసులో పెట్టి టికెట్ పెట్టారు. బ్రతుకున్నప్పుడు టూరిస్టులను అట్రాక్ట్ చేసే గైడ్ చనిపోయిన తర్వాత ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మారాడు. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి సర్వైవల్ స్టోరీస్ గురించి తెలిస్తే తప్పక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.